తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో అంచనాలకు భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్న పరిస్థితి. సో ముఖ్యంగా ఒక రేజ్ ఎగ్జిట్ పోల్ మనం చూసుకుంటే దాదాపుగా వైఎస్ఆర్సీపీ 122 స్థానాలతో తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పేసి తేల్చేసిన రేజ్ సర్వే ఒకసారి చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 122 అంటే ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ అయినా కావచ్చు మైనస్ అయినా కావచ్చు 122 స్థానాలతో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రేస్ సర్వే ఎగ్జిట్ పోల్ ద్వారా మనకు తెలియజేసిన పరిస్థితి. అలాగే ఎన్డీఏ అలయన్స్ దాదాపుగా 53 స్థానాలతో మళ్ళీ ఇటు ప్లస్ ఆర్ మైనస్ 5 అటైనా కావచ్చు ఇటైనా కావచ్చు 53 స్థానాలతో ఎన్డీఏకు మళ్ళీ ప్రతిపక్షంలో ఉండే విధంగా ఈ సీట్లు వచ్చేసి చెప్పేసి రేస్ సర్వే మనకు ప్రెడిక్షన్ ఇచ్చిన పరిస్థితి. ఒకసారి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ ఓటర్స్ పర్సెంట్ చూసుకుంటే జెండర్ వైజ్గా చూసుకుంటే మేల్ 1,64,30,359, అదేవిధంగా ఫీమేల్ 1,69,8,984 మంది. మనం థర్డ్ జెండర్ చూసినట్లయితే 1,517. ఓవరాల్ పర్సెంటేజ్ చూస్తే మనం 80.66% మనం చూడొచ్చు. ఇక పోస్టల్ బ్యాలెట్ అండ్ హోమ్ ఓటింగ్ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక కీ రోల్ పోషిస్తున్నాయనే చెప్పొచ్చు. గత ఎన్నికల్లో మనం చూసినట్టయితే 1,00,000 పైచీలకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైతే ఈసారి మాత్రం అనూహ్యంగా 4,97,789 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో మన పర్సెంటేజ్ చూస్తే 1.2% చూడొచ్చు. ఓవరాల్గా మనం చూసినట్లయితే రైట్ 3,38,38,349 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అండ్ 81.86% అయితే మనం చూడొచ్చు. ఇక సీట్లు షేరింగ్ మనము ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇక పార్టీ వచ్చేసి వైఎస్ఆర్సీపీ. సో పర్సెంటేజ్ చూస్తే 49.90. రైట్ ఎన్డీఏ అలయన్స్ చూసినట్లయితే 46.60%. ఇక అదర్స్ చూసినట్లయితే 3.50%. అంటే జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ రాబోతున్న నేపథ్యంలో ఒక 2 రోజులు మాత్రమే టైం ఉన్న ఈ సమయంలో సో ఎవరికి వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరుగుతున్నది. ప్రస్తుతం మనం అయితే రేస్ ఎగ్జిట్ పోల్ మనం క్లియర్గా చూస్తున్నాం. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఓవరాల్గా 92 సీట్లు, అదేవిధంగా టీడీపీకి 30 సీట్లు, జనసేనకి 7 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు రేస్ సర్వే చెప్పింది. అదేవిధంగా ఓవరాల్గా చూసుకుంటే టోటల్ కీన్ కంటెస్ట్ ఆఫ్ ఆల్ పార్టీస్. సో హోరావరిగా 46 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కీన్ కంటెస్ట్ ఫర్ వైఎస్ఆర్సీపీ 30 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి నెక్ టు నెక్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కీన్ కంటెస్ట్ ఫర్ టీడీపీ సో 14 స్థానాల్లో ఇక్కడ టీడీపీకి హోరావరిగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ జనసేనకు 2 స్థానాల్లో ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఒకసారి మనం అంటే జిల్లాల వారిగా చూసుకుంటే అదే నియోజకవర్గాల వారిగా చూసుకుంటే మొత్తం శ్రీకాకుళంలో 7 స్థానాలు ఉంటాయి. అందులో వైఎస్ఆర్సీపీకి 4 స్థానాలు, ఇక్కడ టీడీపీకి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కీన్ కంటెస్ట్ ఒక స్థానంలో ఇక్కడ హోరావరిగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. విజయనగరము అలాగే 7 స్థానాలు ఉంటాయి. అందులో 6 స్థానాలేమో వైఎస్ఆర్సీపీకి, ఇక్కడ విజయనగరంలో టీడీపీకి 0, అదేవిధంగా ఇక్కడ కీన్ కంటెస్ట్ ఒక స్థానంలో హోరావరిగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అరకు 7 స్థానాలు ఉంటాయి. అందులో 6 స్థానాలేమో వైఎస్ఆర్సీపీకి, ఇక్కడ సైకిల్ అంటే టీడీపీకి 0, అదేవిధంగా జనసేనకు 0, ఇక్కడ కీన్ కంటెస్ట్ ఒక స్థానంలో హోరాహోరీగా ఉండే అవకాశం తెలుస్తుంది. విశాఖపట్నము, అనకాపల్లి, కాకినాడ ఈ స్థానాలలో మాత్రం వైఎస్ఆర్సీపీకి 6, విశాఖపట్నం 2, అలాగే టీడీపీకి 2, అనకాపల్లి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 3, ఇక్కడ టీడీపీకి 0, అదేవిధంగా జనసేనకు 2, ఇక్కడ కీన్ కంటెస్ట్ ఒక స్థానంలో ఇక్కడ హోరాహోరీగా ఉండే అవకాశం తెలుస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే మొత్తం అంటే పర్సంటేజ్ల వారీగా మనం చూసుకుంటే మనం క్లియర్గా చూడొచ్చు నందు 175 నియోజకవర్గాలలోనూ 92 స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు మనం చూస్తుంటే మనం ఇక్కడ ఇంతవరకు కూటమి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇండివిజువల్గా మనం వెళ్ళినట్లయితే టీడీపీ 30 సీట్లు, జనసేన 7 సీట్లు అంటే 7 నియోజకవర్గాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఒక 30 చోట్ల లేకపోతే 16 ఇవన్నీ కూడా మనం నెక్ టు నెక్ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఇక మనం ఇంతవరకు నియోజకవర్గాలు చూసాం. ఒకసారి డిస్ట్రిక్ట్ వైజ్ చూద్దాము. రైట్ డిస్ట్రిక్ట్ వైజ్ చూసినట్లయితే మనము రాయలసీమ చూద్దాం. రాయలసీమ అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి కంచుకోట, అందరికీ తెలిసిన విషయమే. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం మొత్తం 52 సీట్లు ఉన్నాయి. 52 సీట్లలోనూ 36 సీట్లు అంటే హాఫ్ ఆఫ్ అబౌవ్
రైట్. వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నట్లయితే మనం ఇక్కడ కూటమిగా కాకుండా ఇండివిజువల్గా చూద్దాం. టీడీపీ ఒక 5 సీట్లు గెలుచుకునేటుంటే మనం చూడొచ్చు జనసేన 0 ఉంది. అండ్ 8 దగ్గర హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. సో 3 కూడా మనం ఇక్కడ కూటమికి 3 స్థానాల్లో హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఫ్యాన్కి అంటే వైఎస్ఆర్సీపీకి 8 స్థానాల్లో ఇక్కడ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి ఇక్కడ ఈ జిల్లాల్లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 36 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా సౌత్ కోస్టల్, నెల్లూరు, ఒంగోలు, కృష్ణా అండ్ గుంటూరు, సో ఓవరాల్ గా 55 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఇందులో వైఎస్ఆర్సీపీకి 24, ఇక్కడ సైకిల్ కేమో టీడీపీకి 15 స్థానాలు, ఇక్కడ జనసేనకు 1 స్థానంలో జనసేన పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 10 స్థానాల్లో హోరాహోరీగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కూటమికి 5 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ మనం చూస్తేనే అంటే +5 -5 అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ నెల్లూరు, ఒంగోలు, కృష్ణా అండ్ గుంటూరు, సో ఇక్కడ 55 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఇందులో 24 వైఎస్ఆర్సీపీకి. అంటే ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఏపీకి గుండెకాయలాగా చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో ఎవరైతే ఎక్కువ నియోజకవర్గాలు గెలుచుకుంటారో వాళ్లే ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెబుతూ ఉంటారు. బట్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇంతకు ముందు వరకు ఉన్న మనం రిపోర్టులు చూసినట్లయితే ఇక్కడ కాస్త కూటమి హవా ఎక్కువగా కనిపించింది. బట్ ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి 34, అంటే ఓవరాల్ గా ఉన్న 34 ఉన్నట్లయితే 12 వైఎస్ఆర్సీపీకి, ఇక్కడ 6 టీడీపీకి, ఇక్కడ జనసేనకు 4, ఇక్కడ ఒకసారి బీజేపీకి ఏమో కాదు, కీన్ కంటెస్ట్ ఇక్కడ హోరాహోరీగా ఉండే అవకాశం తెలుస్తుంది. నార్త్ కోస్టల్, శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం, సో మొత్తం 34 నియోజకవర్గాలు ఉంటాయి. ఇందులో వైఎస్ఆర్సీపీకి 20, అదేవిధంగా టీడీపీకి 4, జనసేనకేమో 2 స్థానాలు, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి కీన్ కంటెస్ట్ 5 స్థానాల్లో హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. అలాగే కూటమికి 3 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. టోటల్ గా 175 నియోజకవర్గాల్లో 92 ఏమో వైసీపీకి, 30 ఏమో టీడీపీకి, అలాగే 7 ఏమో జనసేన వచ్చే అవకాశం తెలుస్తుంది. టఫ్ ఫైట్లు మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి 30, అలానే మన కూటమికి 16 సీట్లలో ఖచ్చితంగా టఫ్ ఫైట్ నడిచినట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. రైట్. నెక్స్ట్ ఒకసారి మనం శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఇచ్చాపురం గానీ, పలాస గానీ, టెక్కలి గానీ, పాతపట్నం గానీ, సో ఇక్కడ ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, రైట్. అండ్ ఇంతవరకు మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ హవా మనం చూస్తున్నాం. టెక్కలు మాత్రం మనం టీడీపీ, అంటే టీడీపీ గెలిచే అవకాశాలు మనం మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక 2-3 రోజులు మాత్రమే టైం ఉన్న నేపథ్యంలో అండ్ ఎవరు విన్ కాబోతున్నారు, ఎవరు సీఎం పీఠ మీద కూర్చోబోతున్నారు, సో ఈ ఉత్కంఠ నెలకొంటున్న నేపథ్యంలో మనం చూడొచ్చు ఎగ్జిట్ పోల్స్ 1 by 1 వస్తూ ఉన్నాయి. సో మనం రేస్ ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్లయితే ఓవరాల్ ఉన్న 175 సీట్లలో 92 వైఎస్ఆర్సీపీ, 30 సీట్లు అంటే 30 నియోజకవర్గాలలో టీడీపీ, 7 స్థానాలలో జనసేన. ఇక జనసేన పార్టీ 7 స్థానాల్లో గెలుచుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్సీపీ 30 సీట్లు, అలానే కూటమి 16, ఒక నెక్ టు నెక్ జరిగే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్ గా అయితే ఇది. అండ్ నెక్స్ట్ అంటే ఎగ్జిట్ పోల్స్ లో 1 by 1 మనం చూస్తూ ఉన్నాము. రేస్ ఇచ్చిన దాని ప్రకారం అయితే ఇప్పటికున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారము వైఎస్ఆర్సీపీనే అధికారం చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.